Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2.2లో క్వశ్చన్ నెంబర్ 2లో ఫిఫ్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనకి -1/4 1/4 ఇవ్వడం జరిగింది. ఈ -1/4 ఏంటి అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది రిక్వైర్డ్ పాలినామియల్. మనం ఏదైతే పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయబోతున్నామో ఇక్కడ క్వశ్చన్ లో చూడండి, ఫైండ్ ఏ పాలినామియల్ కదా, ఆ పాలినామియల్ యొక్క జీరోస్ ని యాడ్ చేయడం వల్ల సమ్ ఆఫ్ ది జీరోస్ -1/4 వస్తుంది. వాటి ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయడం వల్ల 1/4 వస్తుంది. అలాంటి సూటబుల్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే లెట్ ఆల్ఫా కమా బీటా బి ది జీరోస్. దేని జీరోస్ అంటే మనం ఏదైతే ఇప్పుడు పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయబోతున్నామో దాని యొక్క జీరోస్ అనుకుంటున్నాం. మనకి ఆ పాలినామియల్ తెలియదు కదా, వాటి జీరోస్ ఆల్ఫా అని బీటా అనుకుంటున్నాం. సమ్ ఆఫ్ ది జీరోస్ ఇది కాబట్టి ఏది -1/4. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఇచ్చింది సమ్ అంటే ఫస్ట్ వాల్యూ సమ్ అవుతుంది, సెకండ్ ఇచ్చింది ప్రొడక్ట్ అంటే సెకండ్ వాల్యూ ప్రొడక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఆల్ఫా ప్లస్ బీటా సమ్ అంటే ప్లస్ కదా, ఈజ్ -1/4 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ 1/4. ఎప్పుడైతే మనకి ఇలా జీరోస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చారో అప్పుడు మన పాలినామియల్ కావాలి అంటే ఒక ఫార్ములా ఉంటుంది. ది పాలినామియల్ ఈజ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది మనకి పాలినామియల్కి జీరోస్ అండ్ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇది మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. కే అంటే మనకి ఏం తెలియదు, సో కే అలా ఉంచేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ కూడా యాస్టీజ్ రాసేద్దాం. ఇప్పుడు ఇంకా ఆల్ఫా ప్లస్ బీటా రాయాలి. ఇప్పుడు అదే కదా ఇక్కడ మనం -1/4. ఈ మైనస్ ఏంటంటే ఫార్ములాలో మైనస్, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూలోనే ఒక మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఇలా బ్రాకెట్ పెట్టి -1/4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా తర్వాత ఎక్స్ రాయాలి కదా, ఎక్స్ అది రాశాను, ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/4 కాబట్టి ప్లస్ 1/4. ఇక్కడ మీరు ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఎల్సిఎం ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు 4ని మనం ఎల్సిఎంగా తీసుకొని రాద్దాం. ఇక్కడ 4ని ఎల్సిఎంగా తీసుకుంటే ఈ 4 దీన్ని మల్టిప్లై చేస్తుంది. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ అలాగే 4 ఉంది కాబట్టి 4 1 4, ఆ 1తో 1 ఇంటూ ఎక్స్ చేస్తే మనం ఫైనల్గా 1 ఇంటూ ఎక్స్ ఎక్సే వస్తుంది. ఇంకొకసారి చెప్తున్నాను, 4 1 4 కదా, ఆ 1తో ఈ 1 మల్టిప్లై చేద్దాం. 1 1 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ రాస్తాం ప్లస్ ఇక్కడ కూడా అంతే, 4 1 4, ఆ 1తో ఈ 1 మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది. ఇక్కడతో మన ప్రాబ్లం అయిపోలేదు, ఇంకా కే వాల్యూ మనం జస్టిఫికేషన్ చేయాలి. ఇంకా అంటే కే బదులు ఎంత తీసుకోవచ్చు అంటే ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంటే అంత, కే ఇక్కడ 4 తీసేసుకుందాం. ఇక్కడ 4 ఉంది కాబట్టి అప్పుడు మనకి పాలినామియల్ ఏమవుతుంది 4 ఇంటూ 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1/4 అవుతుంది. ఎందుకంటే 4 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి, అంటే మనం కే వాల్యూ తీసుకున్నాం. Therefore the required polynomial is మన పాలినామియల్ ఏమవుతుంది అంటే ఇదంతా 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనేది మనకి కావాల్సిన పాలినామియల్ అవుతుంది. ఈ ప్రాబ్లం యొక్క అర్థం ఏంటి, ఇక్కడతో మన ప్రాబ్లం అయిపోయినట్టే, కానీ దీని మీనింగ్ ఏంటో చెప్తున్నాం ఒకసారి. ఈ పాలినామియల్కి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కానీ ఏదైనా మెథడ్ ద్వారా దీన్ని మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని జీరోస్ వస్తాయి, 2 జీరోస్ వస్తాయి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ఆ 2 జీరోస్ని యాడ్ చేస్తే -1/4 వస్తుంది. ఆ 2 జీరోస్ని ప్రొడక్ట్ మల్టిప్లై చేస్తే 1/4 వస్తుంది. అంటే ఒక పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినప్పుడు ఈ రకమైన ప్రాసెస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీంతో మనకి ఫిఫ్త్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.